ఉండేది అలాగే. మాకు ఏది కావాలన్నా ఎడ్ల బండి మీద సాయం చేసేవాడు ఆ కొడుకు, వెంకటేశ్వర కొడుకు. అలాంటి సామర్స్యాలన్నీ మానేశాను నేను. ఆ సామర్థ్యాన్ని బట్టి కొంచెం లేట్‌గా వెళ్తే ఏమన్నాడో తెలుసా? "ఎళ్ళిపో, నువ్వు రావద్దు" పొమ్మన్నాడంతే. సిగ్గుపడిపోయి ఆ సెలక మోళ్ళంపడ ఒక్కడిని ఇలాగ వచ్చాను. ఎక్కడి నుంచి? జమీందారు గారి బోధు మీద ఉంది వాళ్ళ పొలం ఎక్కడో అక్కడి నుంచి వచ్చానమాట. పుట్టగాడి నుంచి అటు కిందకు ఉంటుంది పొలం. ఎప్పుడు మటుకెప్పుడే వస్తారు దేవుని దగ్గరికి. అదేం పద్ధతి? నువ్వు మానే, నువ్వు చర్చికి రావద్దు. నీకు ఇష్టం వచ్చిన చర్చికి నువ్వు వెళ్ళిపో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవించబడవు, ఆశీర్వదింపబడవు. నువ్వు దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? మా మేరీ ఎంత దూరం నుంచి కార్యక్రమం వస్తుంది ఇక్కడికి. అతనికి మళ్ళీ పొద్దున్నే లేట్గా లేస్తాడనేసి సందగాడు వచ్చేసారన్నమాట. నేను మాకెన్ని పనులున్నా ఎంత భారమైనా సరే దేవుని సన్నిధిలో మేమెంతో యెహోవా యందు భయభక్తులతోటి చక్కగా ఆయన ఆరాధనకి టైం అంటే టైమే తీసుకుంటున్నాం. నేను ఎందుకని బాధపడుతున్నాను అంటే, దేవుణ్ణి అలాగ ఆరాధించవద్దు, మీరు అంత లేటుగా రావద్దు. దేవుడు అంటే మీరు దేవుళ్ళగా చూడట్లేదు, ఏదో ఆట వస్తువు కిందనో మీకు పనికొచ్చి ఉపయోగించుకుంటున్నారు అంతే. దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నారు మీరు అంతే, ఒక ఆట బొమ్మ కింద. ఒక ఆయన అన్నాడు నాతోటి, దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన చేతిలో కీలు బొమ్మ లాంటోడు అన్నాడు పాస్టర్ గారు. దేవుడు కీలు బొమ్మ చెప్పండి, మీరు నోరిప్పండి, చెప్పండి. కీలు బొమ్మ దేవుడు. ఆ పాస్టర్ గారికి అర్థం కాలేదనుకుంటా. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన చేతిలో కీలు బొమ్మ లాంటోడు అన్నాడు. అంటే అదే నేర్చుకున్నాడు అనుకుంటా ఆయన. అలాంటి వాడి దగ్గర నేర్చుకున్నాం అనుకో, మనం కూడా అలాగే అనుకుంటాం. దేవుడు మనం ఏదంటే అదే జరుగుతుందిలే. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు కాబట్టి తెలిసినా తెలియకపోయినా తల్లి తండ్రులు ఏం చేస్తారంటే క్షమించేస్తారు. అది పెద్ద ఎదిగినాక కూడా, వయసు వచ్చినాక కూడా ఆడింకా తెలిసి తెలియని పనులు చేస్తున్నాడు అనుకో, వీడి తేడాగాడు అనుకుంటారు అంతే. మనం కూడా తేడాగాళ్ళు మేలాగుంటే దేవుడికి ఇష్టం ఉండదు. జాగ్రత్త, భయపడద్దు. ఇప్పుడు వచ్చింది అమ్మాయి, ఎంత పనైనా ఉండొచ్చు. వెళ్తే అవలు శుభ్రంగా చేసుకుని వచ్చేసి ఏం లాభం? కొత్త సంచిలో వేసినట్టు ఉందన్నమాట. నేను ఎక్కడ కారిపోయి అక్కడ కారిపోతాను. సంచిలో వేస్తే డబ్బులు ఉంటాయండి. దేవుడంటే గౌరవం లేదా? మంచితనం లేదా? ఓ పద్ధతి లేదా? పాస్టర్ గారు అంటే గౌరవం లేదా? ఇది ఎలా జీవించబడతారు? ఎప్పుడు చూసినా ఇంకా అడిగినే ఉండాలనుకుంటున్నారు, కానీ దేవుని చేత జీవించబడి ఏదో రకంగా ఒక స్థాయికి వద్దామని ఏంటి పద్ధతి? పద్ధతి
ఇలాంటి మీద ఆశ పెట్టుకున్నాం అనుకో ఏ పనులు జరగవు. చూసి వాళ్ళే పట్టుకుని వచ్చారు క్యారేజ్ బండి వేసుకుని వెళ్ళి ఆయా పేరు తీసుకొచ్చిందా మరి చెప్పడే. ఇదిగో తాళం దగ్గర పెట్టుకున్నాను, జాన్ వస్తాడు కింద ఇచ్చేవా. సర్లే ఆ బండి నేను పెట్టరా సందులో. హల్లెలూయా. మంచిది, చాలా టైం అయింది. ఒకటి, సంఘానికి కట్టుండాలి. దేవుడు ఎందుకు శాంతంగా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. నేను ఇలా చెప్తున్నందుకు మీరు బాధపడుతున్నారా? మంచిదే, బాధపడుతుంది. రమ్మంటే ఖచ్చితంగా ఏం చేయాలి? టయానికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అందరూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. వందనాలండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన దేవా, నమ్మకమైన సహాయకుడు, గొప్ప దేవుడా, మహోన్నతుడు, నీ పక్షముగా నీ దాసుడు నిలబడి ఉండగా సహాయం చేయండి. నన్ను బిడ్డలనిచ్చిన పరిచర్యను సమస్తము మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. హల్లెలూయా. సామెతల గ్రంథం చూడండి. సామెతలు తీసుకోండి. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 8:17. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికి వారందరూ. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట మనం జాగ్రత్తగా జ్ఞానం చేద్దాం. హల్లెలూయా. బేస్ వస్తుంది. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుని నువ్వు ప్రేమించినట్లయితే దేవుడంట నిన్ను ప్రేమిస్తాడంట. హల్లెలూయా. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. దేవుణ్ణి ప్రేమించటం అంటే మామూలు విషయం కాదు అసలు. ఎవరు కూడా ఇలా చెప్పరన్నమాట. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? పెందరకాడే లెగిస్తావు. పెందరకాడే లేచి
ఏం చేస్తావో తెలుసా? మొదటిగా ప్రార్థన చేసుకుంటావు, తర్వాత అన్ని పనులు చేసుకుంటావు. అలాగే దేవుని ప్రేమించినట్లయితే ఆయన పట్ల నువ్వెంత శ్రద్ధగా ఉంటావు తెలుసా? నువ్వెంత కష్టపడినను ఆ కష్టము ఫలించాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుని ప్రేమించిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమించాలి. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని వాక్యానికి లోబడతావు. చూడండి, మరొక మాట చూద్దాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం. 2:30 తీయాలి త్వరగా. నీ పితరులు ఇంటి వారును. ఓకే, ఆమేన్. ఓకే, ఆమేన్. హల్లెలూయా. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును ఓకే యాజకత్వం జరిగించుదురని అవును యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరముందుదురు. ఆమేన్. ఇది అసలు పాయింట్. ఆయన అంటున్నాడు కదా, నన్ను గణపరిచే వారిని నేను గణపరిచెదను. హల్లెలూయా. నన్ను గణపరిచే వారిని దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? గణపరుస్తాడంట. హల్లెలూయా. మొదటి ఏంటో తెలుసా? దేవుని గణపరిచే వారు కావాలి. హల్లెలూయా. దేవుని గణపరిచేవారు కావాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని గణపరచాలనుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను గణపరుస్తాడు తప్ప, నీవు దేవుని గణపరచకపోతే దేవుడు నిన్ను అనిచేస్తాడు. నిన్ను అనిచేసాడు అనుకోండి దేవుడు, నీ పరిస్థితి ఏమవుతుందో సార్ ఆలోచించు. నీ పరిస్థితి ఏమవుతుంది? నువ్వు అనుకుంటావు దేవుడు నాకు ఇస్తే నేను దేవుడికి ఇద్దును అనుకుంటావు. దేవుడికి తెలీదా? దేవుడికి నువ్వు ఇవ్వన్న సంగతి దేవుడికి తెలుసు, అందుకే నీకు ఇవ్వడు దేవుడు. దేవునికి నువ్వు ఇవ్వని సంగతి దేవునికి తెలుసు, అందుకని దేవుడు నీకు ఇవ్వట్లేదు. హల్లెలూయా. గణపరచాలి. నువ్వు దేవుని గణపరిస్తే దేవుడంట నిన్ను గణపరుస్తాడంట. హల్లెలూయా. నువ్వు బెగబెట్టావనుకో గుప్పుళ్ళు, దేవుడు కూడా ఆయన బెగబెడతాడంట. ఓసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నగా పెట్టి మనకు కాపాడితే వినపడితే సరిపోద్ది. నేను చాలా మంటతో చెప్తున్నాను. నేను ఎవ్వరి మీద ఆధారపడినండి. ఎంతటి గొప్పోడి మీద అయినా సరే నేను ఆధారపడను, పొరపాటును కూడా. ఎందుకో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఒక ద్వారం ఇవ్వబడితే 7 ద్వారాలు తెరిచే దేవుడు. అది ఉండాలి నీలో.
నా దేవుడు గొప్పవాడు. ఒక ద్వారం మూసేస్తే 7 ద్వారాలు తెరిసే దేవుడు నాకున్నాడని నీకు ఉండాలి. అది నీ ధైర్యం. అంతేగాని నాకు వాళ్ళు సాయం చేస్తారు, లేకపోతే వీళ్ళు సాయం చేస్తారు, లేకపోతే ఎవరో సాయం చేస్తారు, నాకు ఎవరో ఇస్తారు, నాకు ఎవరో చేస్తారు, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ కాళ్ళు అట్టుకోవాలి, వాళ్ళ చేతులు అట్టుకోవాలి, వాళ్ళ ముక్కు కట్టుకోవాలి, వాళ్ళ గడ్డమట్టుకోవాలనే భయం ఏం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఒక ద్వారం మోస్తే 7 ద్వారాలు తెరుస్తాడన్న ధైర్యం నీకుంటే నిజంగా నీ జీవితం మొదటి జీవితం కంటే కడపటి జీవితం చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడో తెలుసా? నన్ను ఎవరైతే గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను, నన్ను ఎవరైతే తుణీకరిస్తారో వారిని నేను తుణీకరిస్తాను. ఈ రోజున నువ్వు తుణీకరిస్తున్నావా దేవుణ్ణి, లేకపోతే గణపరుస్తున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు అంటే అసలు గౌరవం ఉందా నీకు, లేకుంటే ఎలాగుందో ఒకసారి ఆలోచించు. దేవుడే గాక నిన్ను దీవించకపోతే నీ బతికి ఎలా ఉంటుందో, నా బతికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అది సౌండ్ సిస్టమ్ అంటే అలా ఉండాలి. హల్లెలూయా. జీవించుచున్నానని పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే నీకు ఒక ఆశ ఉండాలి. ఏంటో తెలుసా? ఒక గోల్ ఉండాలి. ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి ఘనపరచాలి, నీ దేవుణ్ణి మహిమపరచాలి, నీ దేవుణ్ణి గొప్ప చెయ్యాలి, నీ దేవుణ్ణి అనేక ప్రజలకి చూపించాలి అని నీకు గోల్ ఉంటే దేవుడు నువ్వు చేసిన ప్రతి దాన్ని కూడా దీవించి నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే 17వ వచనంలో చూస్తే 8:17 నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ దేవుడంట నిన్ను ప్రేమిస్తాడంట. అలాగే ఆయన నువ్వు గణపరిచినట్లయితే నిన్ను గణపరుస్తాడంట. ఆయన నువ్వు తునకరిస్తే ఆయన నిన్ను తునకరిస్తాడంట. ఏం లాభం? నువ్వు చర్చికి వచ్చే లాభం ఏంటి? ఎందుకని అంటే దేవుడంట నీ హృదయాలను పరిశీలించే దేవుడంట, నీ హృదయాలను పరిశోధించే దేవుడంట. 21 సామెతల గ్రంథం చూడండి, 21 మొదటి మాట చూడండి. 21 మొదటి మాట నిన్న చదివేను, దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ లేదులే అవి వచ్చిన. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఓకే. ఆయన తన చిత్తవృత్తి చెప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తాను ఏర్పరచుకొనిన మార్గము. ఇది అసలు కావాల్సింది. దేవుని స్తోత్రం. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే. చూడండి, ఒక వ్యక్తి అతను ఏర్పాటు చేసుకున్న మార్గం అంట అతని దృష్టికి అది న్యాయంగానే కనిపిస్తుందంట. దొంగోడికి ఏమనిపిస్తుంది అంటే ఇది న్యాయం అనిపిస్తుంది. పేకటాడివాడికి ఏమనిపిస్తుంది అంటే ఇది న్యాయం అనిపిస్తుంది. అవునా కదా చెప్పండి? మాకు ఒక భక్తుడు ఉండేవాళ్ళే పుట్లపూడిలో. ఆ భక్తుడు పేకట్కి వెళ్ళేవాడు. ఎలాగెళ్ళేవాడు తెలుసా? పేకట్కి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. అవసరమైతే మీరు పుట్లపూడి వెళ్ళి అడగండి. సదాశివుడని ఉన్నాడు, జల్లా సదాశివుడని. అతను జల్లా రంగారావు అనే వ్యక్తి ఉన్నాడు. చర్చికి వెళ్ళేవాడు. చర్చికి వెళ్తే ఏం చేసేవాడో తెలుసా? ప్యాకెట్కి వెళ్ళేవాడు. డ్రామాలు ఆడేవాడు. అంతకుముందు ప్యాకెట్కి వెళ్ళేవాడు. నేను అన్నాను, చాలామంది అన్నారు నువ్వు ప్యాకెట్ ఆడకూడదు కదా అంటే అతను అన్నాడు, లేదండి ప్యాకెట్కి వెళ్తేనే కానీ నాకు జీవం జరగదండి, అందుకే నేను వెళ్తున్నానండి. ఆ ప్రభునికి ప్రార్థన చేసి నేను ప్యాకెట్కి వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నాడంట?
అంటే ఆ వ్యక్తి యొక్క మార్గం ఏమనిపించింది తెలుసా? ఆయనకు న్యాయం అనిపించింది అన్నమాట. అవునా కదా చెప్పండి? అది న్యాయం అనకపోతే, అది సత్యం అనుకోకపోతే, అది మంచి అనుకోకపోతే అతను వెళ్ళడం. మాట్లాడేంటి? దొంగోడికి ఏంటి? ఆ దొంగ పని చేయటం న్యాయం అనిపిస్తుంది. అది ప్రార్థన చేసుకుని వెళ్తాడంటే ప్రార్థనోడే. హల్లెలూయా. అది న్యాయం అనిపిస్తుంది. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే ఉంది. కానీ కిందకి యెహోవాయే హృదయాలను పరిశోధించేవాడు. హల్లెలూయా. ఎవరి మార్గము వారికి న్యాయం అనిపిస్తుంది. ఇప్పుడు మీ మార్గము మీకు న్యాయం అనిపిస్తుంది. చర్చికి లేటుగా వెళ్ళినా పర్వాలేదు, ఇది న్యాయం అనుకుండే వచ్చారు మీరు. దేవుని స్తోత్ర. అది తప్పు, అది మంచిది కాదు. దేవుని మందిరానికి ముందు వెళ్ళాలి, కూర్చోవాలి. ఆదివారం ప్రభు కూర్చుంటాడు, ప్రభుతో పాటు మనం కూడా కూర్చుందాం, ప్రభుతోటి మనం మాట్లాడదాం. ప్రభు వచ్చి మనతో మాట్లాడతాడు. ఇది ప్రభు దినం, ఇది ప్రభువు ఒక వాక్యం, ప్రభు ఒక సాక్ష్యం, ప్రభు ఒక జీవితం అని భయం ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? మందిరానికి లేటుగా రావు. నీకు ఏమనిపిస్తుందంటే ఇది న్యాయం అనిపిస్తుంది. నీవు ఎంతకాలము నువ్వు చేసిన పని న్యాయమని నువ్వు అనుకుంటున్నావో దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. ఆ కిందకు చదవాలి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. దేవుని స్తోత్రం. ఈ వాక్యం మొన్నే చెప్పినట్టున్నాను నేను. మొన్న చెప్పినా చెప్పలేదా? శనివారం వచ్చారు ఎవరు? శనివారం చెప్పలేదు నేను. శనివారం కానీ ఆదివారం కానీ చెప్పలేదు నీ వాక్యం. ఏమని చెప్పానంటే, మీరు బలులు కదా అర్పించేది, మీరు కానుకలు కదా ఇచ్చేది, మీరు చేయవలసింది ఏంటో తెలుసు? దేవునికి నీతి న్యాయాలు జరిగించండి. అది దేవునికి ఇష్టం. నీ కానుక, నీ బోడు కానుక ఎవరికి కావాలి? చెప్పాను కదా, నీ బోడు కానుక ఎవరికి కావాలి? నీకు ఇచ్చాడు కాబట్టి నీవు ఇస్తున్నావు దేవుడికి. హల్లెలూయా. నేను చేశానండి, అరే పెద్ద కానుక చేశానండి. ఒక ఆవిడ 500 కాయంతో భుజం మీద వేసుకుని తిరిగేస్తుందంటే ఇలాగా, నేను దేవుడికి ఇస్తున్నాను. నిజమండి. మంట రగిలిపోతుంది నాకు, ఇక్కడ కాలిపోతుంది. సుధారాన్ని నీ మీదే పాపం నాకు మంట వచ్చేస్తుంది కింద నుంచి, అరికాల నుంచి. దేవుని స్తోత్రం. నువ్వేం బాగుపడతావు నువ్వు ఇలాగుంటేని? నువ్వెంత కాలం బాగుపడలేవు నువ్వు. అసలు నువ్వే కాదు, ఎవరు బాగుపడలేరు అసలు. ఎందుకో తెలుసా? దేవునికి ప్రథమ స్థానమును. నేను ఇచ్చాను కాబట్టి నేను బాగుపడుతున్నాను. నువ్వు కాబట్టి ఇంకోళ్ళు అట్టుకొచ్చిస్తారు నాకు, నువ్వు కాబట్టి ఇంకోళ్ళు అట్టుకొచ్చేస్తారు. దేవుడు ఇప్పిస్తాడండి నాకు. నా ధైర్యం అది, నా దర్శనం అది, నా హృదయం అది. హల్లెలూయా. ఏమన్నా వాక్యం చెప్తే చాలు, మొహం మట్టికి తాటి పప్ప, పైన బాగానే ఉంటుంది, కింద మట్టికి మాడిపోతుంది. అలా పెడతారు మొఖాలు. దేవునికి స్తోత్రం. అసలు దేవునికి ఇచ్చేయి. దేవా, ఎంతకాలం నేను ఇలాగ సచ్చిది ఈ దరిద్రంలో, ఈ అప్పుల్లోను. అసలు కసి ఉందా మీకు? అసలు బుద్ధి ఉందా అసలు మీకు?
నాకేం వద్దు ప్రభు ఇవన్నీ నా బతికిస్తే రాజుగలా బతికించలేక చంపేయి, నాకు ఈ నీచమైన బతికి నాకు వద్దు అని దేవుని ఎప్పుడైనా అడిగేవనువా? ఎందుకు? అంశయ్య 6 నెలలు బ్రతికితే చాలు, కాకులాగా కలకాలం బతికే కంటే అంశయ్య 6 నెలలు బ్రతికితే చాలంట. దేవునికి స్తోత్రం. నీ బతుకు నీకు న్యాయం అనిపిస్తుంది, అందుకనేసి నువ్వేం చేస్తున్నావో తెలుసా? చర్చికి లేటుగా వస్తున్నావు. కానీ దేవుడు నీ హృదయాలను పరిశోధిస్తున్నాడు. దేవుడు నీ హృదయాలను పరిశోధిస్తున్నాడు. అలా పరిశోధిస్తూ ఆయన ఎంత బాధపడుతున్నాడో, దుఃఖపడుతున్నాడో తెలుసా? నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, నన్ను తుణుకిరిస్తున్నారు ఈ ప్రజలు, వీళ్ళని బాగు చేయాలని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా ఇంత డబ్బు మూట దొరికితే బాగుండు ప్రభువా, దారంపడి వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి నేను పెద్దోడిని అయిపోతున్నా అనిపించింది నాకు. దేవుని స్తోత్రం. ఒక 10 లక్షలు దొరికేసాను అప్పుడు నిజంగా పెద్దోడిని అవటం కాదు, పెద్ద తంట వచ్చేసింది నాకు. దేవునికి స్తోత్రం. ఆ డబ్బు ఇచ్చుకుని ఏమేమి దిక్కుమాల వ్యాపారాలు చేస్తాను. అప్పుడు నా హృదయం సరిలేదేమో, నా బుద్ధి సరిలేదేమో, దేవుడు నాకు ఇవ్వలేదు హల్లెలూయా అనుకునేవాడిని నేను. మీకు ఇంకా తెలుసో తెలియదుగా, నా చిన్నప్పుడు సినిమాలు అలవాటు అయిపోయి అక్కన అడిగితే రోజు డబ్బులు ఇవ్వదనేసి పొద్దున్నే లేసాయి. ఇలాంటి దిక్కుమాల కబుర్లు చెప్పుకుంటాను కూడా సిగ్గుపడాలి. నా ఇష్టం. పొద్దున్నే లేచి దిక్కుమాల బుద్ధి చూడు. ఎంత సిగ్గుమాల పనో చూడండి ఒకసారి. హల్లెలూయా అంటే ఆ డబ్బులు ఇచ్చుకుని సినిమాకి వెళ్ళిపోదాం. అక్క అయితే రోజు ఇవ్వదు కదా మరి. దేవునికి స్తోత్రం కదా. నిజంగా అలాంటి పరిస్థితి నుండి దేవుడు ఇవ్వకోకుండా తీసుకుంటూ వచ్చాడనంటే ఇప్పుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇస్తే మనకేమనిపిస్తుంది తెలుసా? అర్థమైన వాటికి ఖర్చు పెట్టాలి, పనికిరాని వాటికి మనం వెళ్ళాం, పనికిరాని చెయ్యం. ఎందుకనంటే దేవుడు హృదయాలను పరిశోధించేవాడు. దేవునికి స్తోత్రం. హృదయాలను పరిశోధించేవాడు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానన్నాడు. అలాగే మరొక మాట చూస్తే ఆయన అంటాడు కదా, నన్ను ఘనపరిచే వారిని నిన్ను ఘనపరుస్తాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇమ్ము పుట్టినరోజు అంత ఘనంగా పెట్టడానికి కారణం ఏంటంటే దేవుని ఎంతైతే ఘనపరుస్తున్నామో, ఎంతైతే ఆయన మహిమపరుస్తున్నామో, ఎంతైతే ఆయన గొప్ప చేసి చూపిస్తున్నామో, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీటి కాలవ వారన నాటబడిన మొక్క వలె పచ్చగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుని నువ్వు ఘనపరచడం ఒక్క విషయంలో కాదు, నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధికి రావటంలో కానీ, దేవునికి ఇవ్వటంలో కానీ, దేవుని ఘనపరచడంలో కానీ. అమ్మసుడి ఎంత కష్టమైన ఈరోజు నాకు ఎంత ఇలా ఉంటే ప్రతి వారం అనుకున్నానమ్మా. ఎందుకనంటే లేచి కంగారు అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి అలాగే ఈ వంటల గురించి. కానీ ఇవాళ వంటల పని ఏంటంటే మీరు తీసుకున్నారేమో, దేవుడు అనుకున్నానా? అమ్మో నాకు రిలీఫ్ ఇచ్చాడు దేవుడు, నాకు చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. అలాగ నెలకు ఒకలా వండుకొచ్చింది ఏదోటి, అవసరమైతే పప్పుసారు, లేకపోతే ఓ పప్పుసారును భోజనం పట్టుకొచ్చింది చాలు, మనం బల్ల ఇచ్చేసుకుని తినేసి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. ఇందాక వెళ్తే అమ్మ ఎన్ని చేస్తుందో. ఎందుకనంటే
దేవుని ఘనపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మతో పాటు ప్రసన్న కూడా సాయపడి దేవుని ఘనపరుస్తుంది. దేవుని ఘనపరిచింది. పాపం ఆమె గారెలేస్తుంది. నేను వెళ్ళినప్పటికీ ప్రసన్న అమ్మే మాంసం కోసేస్తుంది, డాడీ ఏమో పెరుగు ప్యాకెట్లు ఎట్టుకొచ్చాడు. దేవుని స్తోత్రం. నాకు అనుకున్నాను, దేవుని ఇలా ఘనపరుస్తున్నారు. నిజంగా దేవుడు ఇచ్చిన పని ఇలా పరిపూర్ణంగా చేస్తున్నారు కనుక దేవుడు తనను తన పిల్లల్ని ఎప్పుడు కూడా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తనల గ్రంథం 91:14. త్వరగా, టైం లేదు కదా. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఇదిగో నిన్ను ఆపదల నుండి తప్పిస్తాడు. నిన్ను అనేకమైన సమస్యల నుండి తప్పిస్తాడు, అనేక శోధనల నుండి తప్పిస్తాడు, అనేకమైన బాధల నుండి తప్పిస్తాడు, అనేకమైన అప్పుల్లోంచి తప్పిస్తాడు, అనేకమైన దరిద్రంలోంచి తప్పిస్తాడు, అనేకమైన పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. అది కోర్టు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఎలాంటి వేద్యమైనా సరే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నిన్ను తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. జైలుకి వెళ్ళిన ఖైదీలే ఈ రోజున దేవుని వాక్యమును బట్టి రక్షణ పొంది వారు సాక్షులయ్యారు. ఎందుకు తెలుసా, వీడు ఉరిశిక్ష చేసేయాలి, ఈయన చంపేయాలి, ఈడు భయంకరమైనటోడు అని చెప్పి జైలు వేసిన వ్యక్తులు దేవుని వాక్యాన్ని బట్టి మారినప్పుడు ఆ జడ్జి హృదయం మారి ఆయన మార్పులోను ఒక రకమైన విధానం చూసి దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చి ఇతను బతికితే బాగుంటుంది అని చెప్పి ఉరి శిక్షలు కూడా రద్దు చేసిన ఖైదీలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను తప్పించగలుగుతాడు దేవుడు. అది అంతేగాని వారు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు, వాళ్ళు సాయం చేస్తారు ఎప్పుడు చూడమాకు. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. ఈ రోజున నీ చుట్టూరు ఉన్న ఫ్రెండ్స్, నీ చుట్టూరు ఉన్న లొకేషన్, నీ చుట్టూరు ఉన్న అంతా కూడా ఇంత ఘనత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు దేవుని గణపరుస్తున్నావు కనుక దేవుడు నిన్ను గణపరుస్తున్నాడు. హల్లెలూయా. అది మర్చిపోయావనుకో, ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఉజ్జి అని. స్థిరపడిపోయిన తర్వాత ఏం చేసాడో తెలుసా, గర్వం వచ్చేసింది అతనికి. దేవుడెవడా, నాకంటే దేవుడా, నేనే దేవుడిని. స్థిరపడిపోయాడు. నేనే 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 అన్నాడండి. అనేసి యాజకుడు వేస్తున్న ధూపం వేసే ఆ యొక్క ఇది తీసుకుని ధూపం వేసేస్తున్నాడు దేవుడికి. అసలు దేవుని దగ్గరికి ధూపం వేసేది ఎవరని అంటే యాజకులు వేయాలి ధూపం. నీ పక్షంగా నా పక్షంగా యాజకుడు వేయాలి. అలాంటి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి ధూపం వేసేస్తే గర్వం వచ్చేసి దేవుడు ఏం చేశాడో తెలుసా, అతని ముఖం మీద కుష్టిని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ కుష్టి ఎప్పుడైతే వచ్చేసిందో అతన్ని ఏం చేశారో తెలుసా, ఆ సమాజం వారు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగాను కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఆ గ్రామంలో ఉండకూడదు, ఆ పట్టణంలో ఉండకూడదు, ఆ ఊరి ఏలపులకి దూరంగా బయటికి గెంటేయాలని ఉంది. అంతే, అతను తీసుకెళ్ళిపోయి ఆ రాజుని ఎక్కడెట్టేశారనంటే ఊరి చివరికి పంపించేశారు. గర్వం ఎంత నాశనానికి నడిపించిందో తెలుసా. నువ్వు స్థిరపడిన తర్వాత దైవజనుడిని దైవజనుడిగా చూడు, దేవునిగా చూడు, దేవుని పనులుగా చూడు. నువ్వు ఎలా వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో, దేనికి వచ్చావో అది ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించు. దేవునికి స్తోత్రం.
దావీదు గారు ఆలోచించారు అలాగా. అయ్యా, నేను గొర్రెల దొడ్లో ఉండేవాడిని, గొర్రెల దగ్గర ఉండేవాడిని. ఇప్పుడు నేను నాయనా నన్ను రాజుల మీద ఇది ప్రజల మీద అధిపతిగా చేసావు, నన్ను రాజుగా చేసావు, నాకు విజయాన్ని ఇచ్చావు. ప్రతి విజయం వెనక నువ్వు ఉన్నావు, ప్రతి యుద్ధం వెనకాల నువ్వు ఉన్నావు. నా వెనక ఉండి నాతో యుద్ధం చేపించి నాకు విజయాన్ని ఇచ్చిన దేవా అని చెప్పి గదిలోకి వెళ్ళి ఏం చేసేవాడంట, ఆ గొర్రెల దగ్గర ఉన్న టిఫినీ కర్ర, ఆ గొర్రెల దగ్గర ఉన్న డ్రెస్సు, ఆ గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఆ తలబాగా అవి చూసుకుని కన్నీరు కార్చి, ఈ స్థితిలో ఉండి ఈ స్థితికి నన్ను తీసుకొచ్చావా తండ్రి అని ఆయన కన్నీరు కార్చి ఏడ్చి కొలిది దేవుడు అన్నాడంట, దావీదు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. దావీదు ఎలాంటి వాడంట, నా హృదయానుసారుడు. దావీదు హృదయంలో నేను ఎప్పుడు ఉన్నాను, దావీదుని ఇంకా గొప్ప చేస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొంచెం దానికే గర్వమా, ఈ కూనంత దానికే గర్వమా? అప్పుడే గర్వమా నీకు? మందిరానికి వెళ్ళాలంటే గర్వం, దేవుని పనులు చేయాలంటే గర్వం. ఏమండి, నెలకొకరు అయ్యా మీకు ఎందుకు వచ్చింది కష్టం, వచ్చే నెల కూడా నేనే వండుకొచ్చేస్తాను అనొచ్చు కదా. అయ్యో వండితేనే చాలా డబ్బులు అయిపోతాయి, కష్టమైపోతుంది. అయ్యగారు అని అనుకుంటారు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడికి ఇచ్చి చూడోసారి. దేవునికి స్తోత్రం కలిగి
పక్క వాళ్ళు ఎలా ఉండారంట? దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఏంట్రా మనకు కనీసం ఏం పడలేదా? వాళ్ళకేంటి ఒకేసారి కలిసి వెళ్ళిపోయి అందులో పడినట్టు పడిపోయింది అని అంటే ఆమె ఎంత ప్రేమిస్తుందో దేవుణ్ణే. దేవునికి స్తోత్ర. అట్లా చెప్పాడు, ఏయ్ మీరందరూ వీళ్ళు అందులో దూరండి, ఇందులో వలకట్లు. దేవునికి స్తోత్ర. ఆజ్ఞాపిస్తాడే. మీరు ప్రేమించాలి, దేవుణ్ణి గణపరచాలి. నువ్వెంత గణపరుస్తావో, ఎంత ప్రేమిస్తావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ప్రేమిస్తాడు, ఖచ్చితంగా ప్రేమిస్తాడు. కింద మాట చూద్దాం. దేవునికి స్తోత్రం. చివరగా 2వ విషయానికి సామెతలు 1వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 28. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. వారు నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసము వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమవుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమవుదురు. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్. కీడు వచ్చినాను అతడు నెమ్మదిగా ఉండెను. ఏ తెగులు వచ్చినాను, ఏ ఆపద వచ్చినాను అతను అనుసరించిన వాడు ధైర్యంగా ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఇదిగో మీరు ఏది చేస్తున్నారో అదే ప్రతిఫలం నీకు వస్తుందని ఆయన చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని తొనకరించారు కాబట్టి, దేవుణ్ణి విసర్జించారు కాబట్టి, దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి మీకు తగిన ఫలం దొరుకుతుంది. తగిన ఫలము దొరుకుతుంది. మీరు ఎలాగ బాగుపడతారు? ఎలాగా? నేను చెప్తున్నాను, మందిరానికి ఎప్పుడు రావాలి అని అంటే 11 గంటలకి ముందే ఉండాలి. వచ్చి ప్రార్థన చేసుకోవాలి. లేట్ అయిపోతుంది మనకి. ఎప్పుడు 12 దాకా ఆ ఎల్లిదాకా వెళ్ళొచ్చేస్తాను. కొంతమంది పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ కర్రలు ఇచ్చుకుని పరిగెడతారు. అమ్మ ఎందాక వెళ్తున్నా పరిగెడతాం, మెలిగి వెళ్ళి పడిపోతా అని. లేదండి, అందరూ వెళ్ళిపోయిరా. దేవుని స్తోత్రం. ఇది ఏంటనంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధికి ఎలాగెళ్ళాలో తెలుసా? ఎవరికి అనేవాడు, మా అల్లుడి గారు అనేవారు, మామయ్య గారు అండి, మీ వాక్యమంతా కూడాను వ్యర్థమైపోతుందండి. ఏంటనంటే వ్యర్థమవుకోకుండా మనము మంచి పరిచర్య చేద్దామండి అనేవారు. దేవునికి స్తోత్రం. అది మంచి ఆలోచన కాదా చెప్పండి? దాన్ని దేవుడు సఫలపరిచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ పని ఎవరికి అప్పచెప్తాడనంటే దేవుడు ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారికే అప్పచెప్తాడు. నమ్మకస్తులు కాని వారికి పని అప్పచెప్పరు. మీరైనా సరే నమ్మకం లేని వారికి పని అప్పచెప్పరు. నేను ముగించేస్తున్నాను, క్షమించి చాలా అయింది కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు చేసిన తగిన ప్రతిఫలం మీకు దొరికిద్ది. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కానీ మీరు నీచమైన పనులు చేయమాకండి. నీచమైన పనులు ఏంటి చెప్పండి? మన వయసుకు తగ్గ మనం ఉండాలి. సింహం ఉందనుకోండి, గడ్డి తింటుందా? అమ్మ, సింహం గడ్డి తింటుందా? మొన్న మా మనీష చదువుతుంది, గేదెకి గడ్డి దొరికినంత ఈజీగా సింహానికంట జింక దొరకదంట.
గేదెకి గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి ఏం దొరకదంట చెప్పండి? జింక దొరకదంట. నువ్వు సింహానివి, నువ్వు సింహంలాగానే బ్రతకాలి. హల్లెలూయా. నీ రాజు సింహం, నీ దేవుడు సింహం, జీవము గల దేవుడు, పౌరుషం గలవాడు, ఆయన సొత్తైన ప్రజలు అన్నాడు, యాజక సమూహం అన్నాడు. ఎన్ని అన్నాడు నిన్న? నా సొత్తు మీరు అన్నాడు దేవుడు. ఏర్పరచబడిన వారు అన్నాడు. మీరు ప్రతిష్ఠింపబడిన జనం అన్నాడు. ప్రతిష్ఠింపబడిన జనం అన్నాడు. నీ స్థాయి ఏంటో తెలుసా? ప్రతిష్ఠింపబడిన జనం, అభిషేకింపబడిన జనం. దావీదు ముందుకి ఫిలిష్తీయుడు వచ్చి నిలబడితే ఏకంగా స్తంభం అంత ఎత్తున్నాడు. దావీదేమో నాకులాగా ఉన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నన్ను ఎదిరిస్తాడా? నా జీవము గల దేవుని ముందు ఈడెంత అన్నాడంతే. అప్రెల్ నువ్వు అన్నాడంతే. అలాగనాలి. అది పౌరుషం అంటేనే అలా ఉండాలి. అంతేగాని నీచమైన పనులు, బుద్ధిహీన పనులు, ఏంటి తూచ్యమైన పనులు, ఆ తర్వాత ఏదేదేదైనా బుద్ధిశూన్యమైన పనులు చేయకూడదు. చాండలం అయ్యి అది దేవుని బిడ్డలకి తగదది అసలు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? రోషం కలిగి, పౌరుషం కలిగి, శక్తి కలిగి. మొన్న అనుకున్నా నేను 15 రోజులు ఉపాసన చేస్తాను. నేను ఎందుకు తెలుసా? సత్యన చచ్చిపోతాను అంతే. సత్యన చచ్చిపోతాను ప్రభువా, నీవు తప్ప నాకు ఏరే ఆధారం లేదు. నాకు ద్వారాలన్నీ మూయబడ్డాయి. నీవు నాకు వేరే ద్వారం నువ్వు ఇవ్వగలవు. చచ్చిపోతే చచ్చిపోతాను నీ సన్నిధిలో అని 15 రోజులు ఉపవాసం చేశాను నేను. దేవునికి స్తోత్రం. 15 రోజులు కాదు, మళ్ళీ 15 రోజులు చేస్తాను నేను. చచ్చిపోవటానికైనా సిద్ధపడతాను, కానీ దేవుని పేరు మట్టికి చెడగొట్టను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పేరు మట్టికి చెడగొట్టను. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఆయన గొప్ప చేయాలనుకుంటే చేయగలడు. హల్లెలూయా. నిన్ను గొప్ప చేయాలంటే చేయగలడు దేవుడు. హల్లెలూయా. నీకు రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి. నేను ముగిస్తున్నాను వాక్యం. ఆయన అంటున్నాడు కదా, ఆ మాట మళ్ళీ చదువుతా. సామెతలు 1:28 చూసినట్లయితే అక్కడ చక్కని మాట ఉంటుంది. హల్లెలూయా. ఓకే, మొరపెట్టుదురు కానీ ఇవ్వనన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? మీరు ఎంత ప్రార్థన చేసినా మీకు ఇవ్వనంటున్నాడు. కారణం ఎందుకో తెలుసా? నన్ను శ్రద్ధగా ఆపదొచ్చినప్పుడు ఎదుగుదురు కానీ నేను కనపడను. జ్ఞానము వారికి అసాధ్యమాయెను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేదు. చూసారా? నా ఆలోచనలు విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నేను సంతనన్ను వద్దు. వారు అసాధ్యమకే వారు 28 కదా, 28. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపు వారు కేవలము తొనకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు. తమకు ఎక్కువముగా వరకు తమ ఆలోచనలను అనుసరించెదురు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. దేవునికి స్తోత్రం కలిగి. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే వారికి జ్ఞానము లేదు, వారికి ఇష్టం లేదు. దేవుడు అంటే ప్రేమించటం, భయపడటం, ఆయన్ని భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేదు. కనుక దేవుడు కూడా మీ ప్రార్థనలు ఆలకించనంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా? దేవుని నువ్వు గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని మహిమపరిచినట్లయితే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు మమ్మల్ని మహిమపరిచాడండి, మమ్మల్ని గణపరిచాడండి.
నిజంగా ఈ ప్రాంతంలో మా ఊరిలో నన్ను ఘనపరిచాడు, ప్రేమించాడు, అలాగే నన్ను మహిమపరిచాడు. నిజంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో తెలుసా దేవుడు. నిజంగా ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఏమి ఇచ్చిన రుణం తీర్చలేను. నేను సాక్షి అన్నమాట. ఎందుకో తెలుసా, నాలో ఆయన ఏం చూశాడో నాకు తెలియదు కానీ నన్ను ప్రేమించాడు. నా భక్తి పెద్ద గొప్పది కాదు, నేను శక్తిమంతుని కాదు, నేను జ్ఞానవంతుని కాదు, బలవంతుని కాదు. అయినను సరే ఆయన్ని నేను ఘనపరుస్తున్నప్పుడు నన్ను ఘనపరిచాడు దేవుడు. హల్లెలూయా. నేను ఇచ్చిన ఘనత ఏంటో తెలుసా ఆయనకి? ఆయన వాక్యం చదవటం, అలాగే ప్రార్థన చేసుకోవటం, ఆయన సన్నిధిలో సమయానికి వెళ్ళి ఆయన పని నేను ఖచ్చితంగా చేయటం, అదే నా ఘనత. ఆయన్ని ఆ ఘనతను చూసి ప్రభు నన్ను ఘనపరిచాడు దేవుడు. హల్లెలూయా. నీకు చేతనైన పనే చెయ్యి, చిన్న పనే చెయ్యి. నువ్వు పెద్ద పెద్ద పనులు చేయొద్దు. నువ్వు చేయగలిగినంతే చెయ్యి, నువ్వు చేయగలిగినంతే చెయ్యి. భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు నీ పనికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఒకరు వచ్చి బల్లను సిద్ధపరచండి. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదన్, సుధలు సింధు చూడండి ఏమో బుక్. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు సింధు ఆ నామమును. ఎంత ఘోర పాపినైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయమునైనా కరిగిపోవును. ఎంత ఘోర పాపినైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయమునైనా కరిగిపోవును. యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం, యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదన్, సుధలు సింధు ఆ నామమును భువిని నేను సాటెదన్. ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిలువ ప్రేమ, ఎంచు చూడ ఏదు లేదు మంచితనము నాలో. వెంచలేని దివ్య ప్రేమ యేసు సిలువ ప్రేమ, ఎంచు చూడ ఏదు లేదు మంచితనము నాలో. యేసు రక్తధారలే క్షేమ సహితము, యేసు రక్తధారలే క్షేమ సహితము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడి. ఆమేన్. సుధలు సింధు ఆ నామమును. ఆమేన్. కష్టమైన నష్టమైన
క్రీస్తు ఆశ్రయం, హింసమైన బాధ అయినా లేదు ఏ భయం. కష్టమైన నష్టమైన క్రీస్తు ఆశ్రయం, హింస అయిన బాధ అయినా లేదు ఏ భయం. యేసు మధుర నామమే రక్షణ కారకం, యేసు మధుర నామమే రక్షణ కారకం. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడనా, శృదలి సింధు ఆ నామమును భువిని నేను సాటదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడదా, శృదలు సింధు ఆ నామమును భూమిని నేను సాటిదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీవు ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుని నీవు గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. అతడిని నీవు ప్రేమిస్తున్నావు కనుక అతడు నిన్ను ప్రతి దానిలోంచి తప్పిస్తాడు, ప్రతి కీడి నుండి తప్పిస్తాడు. అలాగే నీవు ఏది చేస్తున్నావో దానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు ఖచ్చితంగా. దైవజనుడు నీతిమంతులు నిన్ని గద్దించినప్పుడు భయపడకు, దిగులు పడకు. నీతిమంతుడు గద్దించట నాకు తైలాభిషేకం అంటాడు దావీదు. నీ సేవకుడు నిన్ను గద్దించినట్లయితే, దేవుని వాక్యం నిన్ను గద్దించినట్లయితే నువ్వు అది మనసుతో అంగీకరించు.